ఈ పవిత్రమైన అమూల్యమైన ఈ రోజుల గురించి అల్లాహ్ దివ్య ఖురాన్లో సూర బకరాలో 183 వాక్యం నెంబరు 183లో ఈ విధంగా మాకు శుభవార్త వినిపిస్తున్నాడు. మీ మీద విధిగా ఈ ఉపవాసాలు నిర్వహించబడింది అని చెప్తున్నాడు. దీని లాభాలు కూడా మా ముందు ఉంచుతున్నాడు. దీని కారణం కూడా మా ముందు ఉంచుతున్నాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. యా అయ్యుహల్లజీనా ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీనా మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, యా అయ్యుహల్లజీనా ఆమనూ, ఓ విశ్వాసులారా, అల్లాహ్పై, స్వర్గముపై, స్వర్గము యొక్క సుఖ సంతోషాలపై, నరకము యొక్క కఠినమైన శిక్షలపై విశ్వసించువారా, ఆకాశముపై నుండి అవతరింపబడిన సమస్త పుస్తకాలపై, ఖురాన్ గ్రంథముపై విశ్వసించువారా, సమస్త దైవదూతలపై, సమస్త ప్రవక్తలపై విశ్వసించువారా, మంచి చెడు అదృష్టముపై విశ్వసించువారా, విశ్వసించుటకు ఎన్నైతే షరతులు ఉన్నాయో ఆ సమస్త షరతులపై విశ్వసించువారా, ఓ విశ్వాసులారా, కుతిబ అలైకుముస్ సియామ్, మీపై రంజాన్ యొక్క ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. అల్లాహ్ ఇంత మాత్రం చెప్పి అల్లా ఈ వాక్యమును ముగిస్తే అల్లా యొక్క సాక్షి, అల్లాహ్ ఖసమ్, పరమ దినం వరకు వచ్చే ప్రతి విశ్వాసిపై ఈ ఉపవాసాలు విధి అయిపోయినది, ఫరజ్ అయిపోయినది. ఏ కారణం లేకుండా ఏ విశ్వాసి కూడా, ఏ ముస్లిం కూడా ఒక్క ఉపవాసం కూడా చనిపోయే వరకు వదిలిపెట్టడానికి ఏం లేదు. వదిలిపెట్టారా శిక్ష తప్పదు. అల్లాహు అక్బర్. సోదరులారా, కేవలం ఇంత మాట అల్లాహ్ మా మీద ఉంచుతే, యా అయ్యుహల్లజీనా ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్, ఓ విశ్వాసులారా, మీపై రంజాన్ యొక్క ఉపవాసాలు విధిగా నిర్వహించబడ్డాయి. చాలు, ఇంత మాత్రం చాలు. ఈ వాక్యం ఇంకా ముందున్నది. అది చెప్పకపోయినా ఉపవాసం ఉండక తప్పదు. ఇస్లాంకి వ్యతిరేకించినట్టే. ఎటువంటి కారణము లేకుండా ఉపవాసం వదిలితే సోదరులారా, ఆయన ముందు ఇదే వాక్యంలో అల్లాహ్ చెప్తున్నాడు, కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీనా మిన్ ఖబ్లికుం. అల్లాహు అక్బర్. ఏ విధంగా అయితే మీ పూర్వీకులపై కూడా ఈ ఉపవాసాలు విధిగా నిర్వహించబడ్డాయో అదే విధంగా మీ మీద కూడా ఈ ఉపవాసాలు విధిగా నిర్వహించబడుతున్నాయి. అల్లాహు అక్బర్. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు అల్లాహ్, మీ మీద ఈ ఉపవాసాలు విధిగా నిర్వహించబడ్డాయి. ఏ విధంగా అయితే మీ పూర్వీకులపై కూడా ఈ ఉపవాసాలు విధిగా నిర్వహించబడ్డాయి, అలాగనే మీ మీద కూడా ఈ ఉపవాసాలు విధిగా నిర్వహించబడుతున్నాయి. చిన్న పిల్లలకు నచ్చ చెప్పినట్టు చెప్తున్నాడు అల్లాహ్. ఎంత ప్రేమతో, ఎంత ఉపాయంతో. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, అంటే మాకు ఈ బరువు అనిపించకూడదు. మనిషి యొక్క ఒక వ్యక్తిత్వం ఏమిటంటే, ఇదే పని మా వాళ్ళు అందరూ చేసుకుంటూ వస్తున్నారంటే మాకు ఈ బరువు అనిపించదు. ఎవ్వరూ చెయ్యలేదు ఈ రోజు వరకు. మన మీదే ఈ బరువు పడింది అనుకుంటే, అమ్మో మేము చేయగలుగుతామో లేదో, మేము మోయగలుగుతామో లేదో అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఎంతో మంది పూర్వీకులు చేస్తూ వస్తున్నారా, ఇది పెద్ద పని కాదు, సులభంగా హాయిగా అందరూ చేశారు కదా, మేము చేయగలుగుతాం అనుకుంటారు. అందువల్లే అల్లాహ్ ఈ వాక్యంలో ఈ పూర్వీకులపై కూడా ఈ ఉపవాసాలు విధించబడ్డాయి. ఇది కొత్త పని కాదు, ఇదే బరువు కాదు. గమనించండి సోదరుడా, మరలా దాని యొక్క లాభం అల్లాహ్ మనమే ఉంచుతున్నాడు. లఅల్లకుం తత్తఖూన్, మీరు దైవ భీతి పరులుగా మారాలని. అల్లాహు అక్బర్. ఈ ఉపవాసాలు ఉంచితే, ఉపవాసాల యొక్క అన్ని కండిషన్లు మేము అమలు చేస్తే మనిషి యొక్క
విశ్వాసం దృఢంగా మారుతుంది, దైవ భీతి పరులుగా తయారవుతారు అంటారు. అనేక మందికి మేము చూస్తున్నాం, రంజాన్ తర్వాత వాళ్ళు నమాజీలు అయిపోతారు. రంజాన్ కంటే ముందు ఒకసారి చదువుతారు, ఒకసారి వదులుతుంటారు. రంజాన్ తర్వాత అల్హమ్దులిల్లాహ్ వాళ్ళ యొక్క దైవ భీతి పరులుగా